అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల MBBS. కాంటాక్ట్ వెయిట్ MBBS ఎడ్యుకేషన్ సర్వీస్. ఒకప్పుడు మీ పార్టీకి కేవలం టీడీపీ మాత్రమే శత్రువు, కానీ ఇప్పుడు దానికి 2 జెండాలు యాడ్ అయిపోయినాయి కదా, జనసేన అండ్ బీజేపీ కూడా. సో ముగ్గురు తట్టుకునే శక్తి ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు అసలుకి భయపడుతున్నారా? అసలు ఏంటి ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కుల సమీకరణలే మేజర్గా మారిపోయిందన్న. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, దానికి జనసేనకు సంబంధించినటువంటి కాపు ఓట్ బ్యాంకు, అలాగే ఎప్పుడైతే బీజేపీ కూడా కలిసిందో ఇంకా చాలా పెద్ద కూటమిగా మారిపోయింది అది. ఓకే, ఇండివిజువల్గా వస్తే నిజంగా ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి ముందు తన శక్తి ముందు ఢీకొట్టేంత పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లే. ఎట్టి పరిస్థితులు ఉండదు. జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కనుకనే ఇంతమంది బలవంతులందరూ కలిసి అతని మీదకి యుద్ధానికి వస్తున్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో చాలా అరుదైన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఒక పక్కన నిజంగా అలా కలుస్తున్నారు అని అంటే ఎవరన్నా భయపడతారు. జగన్మోహన్ రెడ్డి అలా భయపడేటటువంటి మనిషి కాదు. మీరు గమనిస్తే ఇదే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2019 ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు ఎన్ని విధాలుగా చేశారో మీరు చూశారు. అదేవిధంగా లోకేష్ గారు ఈ రోజున ఏమంటా ఉన్నాడు, రెడ్ బుక్ అని చెప్పేసి పేర్లు రాసామని చెప్పి ఒకరి తర్వాత ఒకరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నాడు. మరి ఇదే లోకేష్ గారు 2019 ఎన్నికల ముందు ఇదే బీజేపీ వాళ్ళని తిట్టలేదా, జనసేన పార్టీ వాళ్ళని తిట్టలేదా? సాక్షాత్తు జనసేన అధ్యక్షుడే లోకేష్ నువ్వు నా తల్లిని తిట్టించావు, నిన్ను ఊరుకోను అని అన్నాడా లేదా? అంత పర్సనల్గా తిట్టుకొని తర్వాత మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి భయంతో వారందరూ కలవడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, దాందే ఉంది. అలా కూడా అనుకోవచ్చు, అంతే. మరి ఇంకేం చేయగలుగుతాం, అంతేనా? కానీ జగన్మోహన్ రెడ్డి అలా కలిసే మనిషి కాదు అని చెప్తా ఉన్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన శత్రువు అనుకున్నాడంటే శత్రువు, మిత్రువు అనుకున్నాడంటే మిత్రువు, అంతే. అతను ఈరోజు అలాగా ఓట్ బ్యాంక్ కోసమో తన స్వప్రయోజనాల కోసమో ఒక మెట్టు తగ్గి ఒకరితో కలవడం అనేది జరగదు. ఎందుకనంటే మీరు అందరూ చూస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి కనుక రైతు రుణమాఫీ అన్న పదం వాడి ఉండుంటే ఆ రోజున ముఖ్యమంత్రి అయిపోతుంది. ఈ 2024లో కూడా మేనిఫెస్టోలో కొన్ని యాడ్ చేయండి సార్ అని అంటే మా పార్టీ పెద్దలందరూ జరగని ఎటువంటి విషయాలని కూడా నేను ప్రజలకి చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అది నా వ్యక్తిగతం కాదు, నా మనస్తత్వం కాదు అని చెప్పడం వలన ఈ రోజున అది కూడా ఒక కారణమైంది మా ఓటమికి. అంతేగాని మీరు చేసిన తప్పులు కాదంటారు? మా వైపు తప్పులు అయితే జరిగినాయి, కానీ అందులో మేజర్గా చూడవలసిన తప్పిదాలు ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కాపులందరూ కూడా వ్యతిరేకం అయిపోయారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తరపున నిలబడితేనే ఉనికి చాటినట్టు అవుతుంది అని చెప్పి డిసైడ్ అయిపోయారు. 2, కొంతమంది వ్యక్తులు దూషించినటువంటి విధానం సామాన్య ప్రజలకు కూడా నచ్చలే. మీ పార్టీ వాళ్ళు? మా పార్టీ వాళ్ళే. పేర్లు చెప్పొచ్చా? పేర్లు ఎందుకు లేదన్నా, ఇంకా చాలా మీ అన్నగారు ఎక్స్ట్రా కదా, ఇంకో 20 రాజకీయాలు ఉండాల్సిన వాడిని వాళ్ళు. దాందే ఉంది. మీ అన్నగారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తుల్లో మీ అన్నగారు. ఆయన అధికారి, పార్టీకి సంబంధించిన మనిషి కాదు కదా, అధికారి. అతను రిటైర్ అయ్యాక ఆయన పని ఆయన చూసుకుంటాడు. వీళ్ళు అలా కాదు కదా. ధనంజయ రెడ్డి కోసం మినిస్టర్లు కూడా గంట వెయిట్ చేయాలి. జరిగిన వాస్తవాలే కదన్నా చెప్పాడు. తర్వాత రాజా మాట్లాడిన తర్వాత కూడా మన కేతిరెడ్డి అన్న ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా అదే జరిగింది, ఇది వాస్తవాన్ని ఒప్పుకున్నారు కదా. అంటే మీ అన్న ఊపిరి ఇచ్చారు అందరికి, ఇది ఇట్లా మాట్లాడవచ్చు, మనం తప్పులేదు, మన తప్పులు మనమే తవ్వుకోవచ్చు. నేను నచ్చిన వాళ్ళకి నా మాటలు నచ్చచ్చు, ఎవరికైతే మేము శత్రుత్వంగా ఉంటామో వాళ్ళకి నేను ఏం చెప్పినా నచ్చదు ఎలాగో. కానీ నా మనసుకు నచ్చింది, నేను ఖచ్చితంగా ఇది వాస్తవాన్ని నమ్మింది మాత్రం మీకు చెప్తా ఉన్నా. ఓకే, 2009లో రాజా ఎమ్మెల్యే అయిన తరువాత రాజానగరం నియోజకవర్గ పరిస్థితి ఏంటి, దాని ముందు రాజానగరం నియోజకవర్గం పరిస్థితి ఏంటో ఒకసారి మీరే వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ప్రతి ఊరిలో కూడా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, అదేవిధంగా పర్సనల్గా ఎవరికైనా సాయం చేయాలన్నా, లేదంటే హెల్త్ విషయంలో కానివ్వండి, ఈవెన్ ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎంతోమంది మన గడప తొక్కితే వారికి సాయం చేసి పంపించడం జరిగింది. మెయిన్ డ్రింకింగ్ వాటర్. నిండు మనస్సుతో ఇంకో 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలి అని చెప్పి
నిజాయితీగా నిస్వార్థంగా ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా. అయితే వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే అవమానించారో ఇవన్నీ కూడా ప్రజలు సహించలేకపోయేటప్పటికీ వారు చేసినటువంటి తప్పిదాల్లో మాలాంటి వాళ్ళం కూడా అందరం కూడా ఒక విక్టిమ్స్గా మారిపోవాల్సి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.